ఒక్క రాత్రిలో ఆకాశమంత ఎత్తున ఎగసిన అలలు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నిర్మించిన బంగారు నగరాన్ని ఎలా మింగేశారు. మహావీరుడు అర్జునుడి కళ్ళ ముందే ప్రజలు చూస్తుండగానే ఒక మహా సామ్రాజ్యము నీటి అడుగున సమాధి అయిపోయింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? అది కేవలం ప్రకృతి వైపరీత్యమా, లేక గాంధారి ఇచ్చిన ఆ భయంకరమైన శాపమా? కృష్ణుడు ఒక రాక్షసుడికి భయపడి ద్వారకకు పారిపోయాడా? మహాభారత యుద్ధం ముగిశాక ద్వారకను చుట్టుముట్టిన ఆ వింత అపశకునాలు ఏమిటి? అసలు ద్వారకలో శ్రీకృష్ణుడి గుడి, రుక్మిణి గుడి వేరువేరుగా ఎందుకు ఉన్నాయి? చరిత్ర పుస్తకాలు దీన్ని ఒక కట్టుకథ అన్నాయి. కానీ ఈ సాక్ష్యం చూశాక సైంటిస్టుల నోళ్లు కూడా మూతబడ్డాయి. సముద్రపు అగాధాల్లో దొరికిన ఆ సాక్ష్యము చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. మరి సముద్రం అడుగున దొరికిన ఆ వింత వస్తువు ఏమిటో ఈ వీడియో మధ్యలో తెలుసుకుందాము. ఈరోజు మన వీడియోలో పురాణాలు చెప్పే సత్యము, పురావస్తు శాస్త్రము చూపిస్తున్న సాక్ష్యము రెండిటినీ కలిపి ద్వారకా నగర వినాశనం వెనక ఉన్న కంప్లీట్ మిస్టరీని ఛేదిద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ప్రయాణం మిమ్మల్ని సముద్రపు అగాధాల నుండి ద్వాపర యుగపు అద్భుతాల వరకు తీసుకెళ్తుంది. వెల్కమ్ టు ద డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్. కొన్ని వేల ఏళ్ల క్రితం ఒక నగరం ఉండేది. అది కేవలము రాళ్లతో కట్టిన కట్టడము కాదు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాద స్పర్శతో పులకించిన స్వర్గధామం. అదే ద్వారక. అసలు ద్వారకను ఎవరు నిర్మించారు? శ్రీకృష్ణుడు ఒక రాక్షసుడికి భయపడి ద్వారకకు పారిపోయాడా? మధురను వదిలి సముద్ర తీరములో ద్వారకను నిర్మించడానికి కారణాలు ఏమిటి? వీటి గురించి ముందుగా తెలుసుకుందాం. ద్వారకా నగరాన్ని సాక్షాత్తు దేవశిల్పి అయిన విశ్వకర్మ నిర్మించారు. శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు ఆయన తన దివ్య శక్తులతో అత్యంత తక్కువ సమయంలోనే ఈ అద్భుత నగరాన్ని సృష్టించారు. పురాణాల ప్రకారం ఇది ద్వాపర యుగం చివరిలో, అంటే సుమారు 5000 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. జ్యోతిష్య శాస్త్రాల అంచనాల ప్రకారం క్రీస్తు పూర్వం 3100 ప్రాంతంలో ఈ నగర నిర్మాణం జరిగిందని చెబుతారు. శ్రీకృష్ణుడు మధురను వదిలి సముద్ర తీరంలో ద్వారకు నిర్మించడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. మగధ రాజు జరాసంధుడు మధురపై 17 సార్లు దాడి చేశాడు. ప్రతిసారి కృష్ణుడు అతడిని ఓడించినా పదే పదే జరిగే యుద్ధాల వల్ల మధుర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రజలకు శాంతిని, భద్రతను కల్పించడం కోసం కృష్ణుడు రాజధానిని మార్చాలని నిర్ణయించుకున్నాడు. ప్రజల రక్షణ కోసం ద్వారకకు ఒకవైపు సముద్రం, మిగిలిన వైపుల కోట గోడలతో శత్రువులకు అభేద్యంగా ఉండేలా ప్రణాళిక చేశారు. అందుకే కృష్ణుడికి రణచోడు దాస్, యుద్ధము నుండి తప్పుకున్నవాడు, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం అనే పేరు వచ్చింది. యాదవులకు ఒక స్వతంత్రమైన మరియు అత్యంత వైభవంగా ఉండే సామ్రాజ్యం ఉండాలని కృష్ణుడు భావించారు. కృష్ణుడు సముద్ర దేవుణ్ణి ప్రార్థించి నగరము కోసము 12 యోజనాల స్థలాన్ని అడిగాడు. సముద్రుడు స్థలం ఇవ్వగా విశ్వకర్మ అక్కడ బంగారముతో మేడలు, వెండితో వీధులు, రత్నాలతో కూడిన ప్రాసాదాలను నిర్మించారు. అందుకే దీనిని బంగారు ద్వారక అని పిలుస్తారు. ద్వారకలో రక్షణ కోసం అప్పట్లోనే అత్యంత అధునాతనమైన పద్ధతులు ఉపయోగించారు. ప్రతి పౌరుడికి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉండేది. అది లేనిదే నగరములోకి ప్రవేశం ఉండేది కాదు. మరి ద్వారక మహాసముద్రంలో ఎలా మునిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వారక మునిగిపోయిన ఆ రోజు కేవలం ఒక నగరం అంతం మాత్రమే కాదు, అది ఒక మహాయుగం, ద్వాపర యుగపు ముగింపు. ఆ రోజు జరిగిన సంఘటనలు హృదయంగా మరియు భయానకంగా ఉన్నాయి. నగరం మునిగిపోయే ముందు కొన్ని భయంకరమైన సూచనలు కనిపించాయని కౌశల పర్వం వివరిస్తుంది. ఆకాశం నుండి ఉల్కలు పడటము, పగటిపూట కూడా నక్కలు వింతగా అరవడము, ఎలుకలు పెరిగిపోయి బట్టలను, వస్తువులను కొరికేయడము, ప్రజల మనసుల్లో విపరీతమైన ద్వేషము, క్రోధము పెరగడము, ఇవన్నీ గమనించిన కృష్ణుడు కాలం ముగిసిందని గ్రహించి యాదవులను తీర్థయాత్రలకు వెళ్ళమని ఆదేశిస్తాడు. ఆ యాత్రలోనే ప్రభాస తీర్థం వద్ద యాదవులు ఒకరినొకరు చంపుకుంటారు. ద్వారక మునిగిపోవడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించారు. యాదవ వంశం అంతర్గత కలహాలతో నశించిపోయిన తర్వాత కృష్ణుడు ఒక చెట్టు కింద యోగముద్రలో ఉండగా జరా అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని జింకముఖం అని పొరబడి బాణం వేస్తాడు. ఆ బాణము తగిలి కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కృష్ణుడు వెళ్ళిపోవడానికంటే ముందే తన సారథి అయిన దారకుడిని పంపి అర్జునుడిని పిలిపిస్తాడు. కృష్ణుడు లేని ద్వారక ఇక సురక్షితము కాదని, సముద్రం నగరాన్ని మింగేస్తుందని కృష్ణుడు ముందే హెచ్చరిస్తాడు. అర్జునుడు ద్వారకకు చేరుకునేసరికి నగరం వెలవెలబోతూ ఉంటుంది. కృష్ణుడు లేని ఆ బంగారు నగరం ప్రాణము లేని శరీరంలా కనిపిస్తుంది. అర్జునుడు ద్వారకలో మిగిలి ఉన్న స్త్రీలను, పిల్లలను, వృద్ధులను తీసుకుని నగరాన్ని విడిచి వెళ్ళడానికి సిద్ధమవుతాడు.
వేల సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి అర్జునుడి వెనక నడుస్తుంటారు. మార్గ మధ్యమంలో ఎవరు ఊహించని పరిణామం ఎదురవుతుంది. అర్జునుడు రాజస్థాన్ ప్రాంతంలోని పంచనద దేశము గుండా వెళ్తుండగా అక్కడ ఆటవికులు దొంగలు వీరందరిపై దాడి చేస్తారు. అర్జునుడి వద్ద ఉన్న అపారమైన బంగారము నగలు మరియు యాదవ స్త్రీలను చూసి వారు దురాశతో దాడికి దిగుతారు. లోక ప్రసిద్ధుడైన మహావీరుడు, కురుక్షేత్ర యుద్ధ విజేత అయిన అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కు పెడతాడు. కానీ చిత్రంగా ఆయన దివ్యాస్త్రాలను మరిచిపోతాడు. గాంధీవానికి నారి ఎక్కు పెట్టడానికి అర్జునుడి చేతుల్లో సత్తువ ఉండదు. తన వద్ద ఉన్న బాణాలు తరిగిపోవు, కానీ ఆ రోజు బాణాలు అయిపోతాయి. సాధారణ దొంగలను కూడా ఎదిరించలేక తన కళ్ళ ముందే యాదవ స్త్రీలను వారు అపహరించుకుపోతుంటే అర్జునుడు నిస్సహాయుడై ఉండిపోతాడు. శ్రీకృష్ణుడు లేని నా శక్తి శూన్యం అని ఆయన ఆ రోజే గ్రహిస్తాడు. అర్జునుడు నగరం వెలుపలికి వచ్చి వెనక్కి తిరిగి చూస్తుండగానే ఆ భయానక దృశ్యం కనిపించింది. ఆకాశమంత ఎత్తున సముద్రపు అలలై ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. అత్యంత వైభవంగా వెలిగిపోయిన బంగారు భవనాలు, రాజప్రాసాదాలు, సుధర్మ సభ అన్ని క్షణాల్లో నీటి అడుగున కలిసిపోయాయి. కృష్ణుడు ఉన్నంత కాలం తన పరిధిని దాటని సముద్రదేవుడు కృష్ణుడు లేని క్షణాన తన స్థలాన్ని తాను తిరిగి తీసేసుకున్నాడు. అర్జునుడు చూస్తుండగానే సముద్రం ద్వారకను కప్పేసింది. ప్రకృతి ఒక మహా సామ్రాజ్యాన్ని తన గర్భంలో దాచుకుంది. నేటి పరిశోధకుల ప్రకారం ఆ రోజు ద్వారకలో భారీ భూకంపం వచ్చి ఉండవచ్చు, లేదా సునామీ సంభవించి ఉండవచ్చు. సముద్రం అడుగున దొరికిన శిథిలాలు చూస్తే ఆ నగరం ఒక్కసారిగా నీటిలో మునిగిపోయినట్టు, ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తినట్టు ఆధారాలు కనిపిస్తాయి. మరి ద్వారక మునిగిపోవడానికి గల కారణాలు తెలుసుకుందాము. గాంధారి శాపం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన 100 కుమారులు మరణించడానికి కృష్ణుడే కారణమని భావించిన గాంధారి ఆయనను శపిస్తుంది. నీ యాదవ వంశము కూడా ఇలాగే అంతర్గత కలహాలతో నశించిపోతుంది, నీ నగరం సముద్రం పాలవుతుంది అని ఆమె ఇచ్చిన శాపం వల్ల ద్వారక వినాశనం మొదలైంది. అంతేకాకుండా మునుల శాపం. ఒకసారి విశ్వామిత్రుడు, దుర్వాసుడు వంటి మహర్షులు ద్వారకకు వచ్చినప్పుడు కృష్ణుడి కుమారుడైన సాంబుడు స్త్రీ వేషము ధరించి వారిని ఆట పట్టించడానికి వెళ్తాడు. తాను గర్భవతినని, తనకు ఏం పుడుతుందని అడుగుతాడు. అతని పరిహాసానికి కోపించిన మునులు, నీకు ఒక ముసలము, రోకలి పుడుతుంది, అదే నీ వంశనాశనానికి కారణమవుతుందని శపిస్తారు. యాదవుల అంత కలహము, మునుల శాపం ప్రకారము సాంబుడికి ఒక ఇనుప రోకలి పుడుతుంది. సముద్ర గర్భంలో సజీవంగా ఉన్నటువంటి ద్వారకకు సంబంధించినటువంటి రహస్య విషయాల గురించి మీ అందరూ ఈ వీడియోలో తెలుసుకున్నారు. కాకపోతే ఈ వీడియో లోపల ద్వారక రహస్యానికి సంబంధించినటువంటి సముద్ర గర్భంలో దొరికినటువంటి ఆ వింత వస్తువు అని మీకు వీడియోలో తెలియజేయలేదు. సో దానికోసమని ఈ యొక్క వీడియోని పార్ట్ 2గా కూడా చేయటం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం ఈ యొక్క వీడియోని పూర్తిగా చేసేసరికి దాదాపు 16 నిమిషాలు కావటం ద్వారా, వీడియోలోంచి పెరిగిపోవటం ద్వారా ఈ యొక్క వీడియోని 2 భాగాలుగా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. పార్ట్ 2 కూడా అతి త్వర లోపలనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికోసం మీరు అందరూ కూడా తప్పకుండా మన డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి రహస్యాల గురించి, అతడికి ఉన్నటువంటి మహిమల గురించి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మన ఛానల్ లోపల ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లోపల మీరందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కామెంట్ బాక్స్ లోపల ఎన్ని జై శ్రీకృష్ణ అనేటువంటి కామెంట్స్ ఎక్కువగా వస్తే అంత తొందరగా ఈ యొక్క ద్వారక రహస్యానికి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు జై శ్రీకృష్ణ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరియు అంతేకాకుండా శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దానికోసం మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ని మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అప్పటి వరకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.